ఎంత పడింది? ఎంత? నువ్వు అడగాలి అసలు. నన్ను అడుగు, నేనే ఎంత 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 అడిగి ఎంత చెప్పాడేనని నేను అడుగు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్న మేము ఎగ్జిబిషన్ కి వెళ్ళాము. ఆ ఎగ్జిబిషన్ లో మేము ఏమేమి తీసుకున్నాము అనేది చూపిస్తాను. ఓకేనండి, వీడియోని మీరు లాస్ట్ వరకు చూడండి. ఏమేమి తీసుకున్నాను అన్నది మీకు తెలుస్తుంది. అలా అయితే మీరు కూడా ఎగ్జిబిషన్ కి వెళ్ళిన తర్వాత ఏం తీసుకున్నారో కూడా మీరు కామెంట్ రూపంలోనే మాకు చెప్పండి. మేము తీసుకున్నది ఏంటంటే, ఫస్ట్ ఇది చెక్క ఐటమ్ తీసుకున్నాము. ఇది దేనికోసం అంటే, ఫోన్లు మనం పడుకునే ముందు పక్కన పెట్టుకుంటాం కదా, అలా పెట్టుకోకండి ఎవరు కూడా. దీంట్లో మనకి ఏమైనా కావాల్సినవి కానీ కూడా పెట్టుకోవడానికి బాగా ఇచ్చాడు. ఇది ఇక్కడ ఫోన్లు పెట్టుకోవచ్చు, అలాగే ఇక్కడ పెన్నులు అలాంటివి కూడా పెట్టుకోవచ్చు, పెన్సిల్ లాంటివి కూడా పెట్టుకోవచ్చు. ఇది మనము గోడ మీద మంచిగా సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ మేకులు కానీ హ్యాంగర్స్ కానీ పెట్టుకోవచ్చు. ఇది ఒకటి తీసుకున్నాము. అలాగే సోఫా ఉన్న వాళ్ళకైతే ఇవి బాగా యూజ్ అవుతాయి. మనకి సోఫా దగ్గర పిల్లోస్ ఉంటాయి కదా, ఆ పిల్లోస్ కి ఇవి పెట్టుకోవడం కోసం ఇవి తీసుకున్నాము. ఒక్కొక్క అంటే ఇలా వచ్చింది, ఒక్కొక్కటి మన డిజైన్ బట్టి కాస్ట్ ఉంటుంది. అలా తీసుకున్నాం, మాకు నచ్చినవి తీసుకున్నాము. ఇదొకటి, ఇదొక రకం, ఇదొక డిజైన్ తీసుకున్నాము. మనకి ఎగ్జిబిషన్ లో మనకి నచ్చినవి కొన్ని దొరుకుతూ ఉంటాయి. వాటిని ఏంటంటే మనము నచ్చినవి దొరుకుతాయి కాబట్టి మనం దొరికిన వెంటనే తీసేసుకోవాలి. లేదంటే మళ్ళీ తర్వాత మనం కావాలనుకున్నా కానీ దొరకవు అన్నమాట. ఒక్కో సెట్కి వచ్చి మొత్తం పిల్లోస్ 5 వచ్చినాయి. చాలా బాగున్నాయి. ఈ పిల్లో కవర్ ఉంది కదా, దీనికి బ్యాక్ సైడ్ మనకి ఓపెన్ చేసుకోవడానికి బ్యాక్ సైడ్ ఇదిగో ఇలాగా జిప్ ఇచ్చాడు. ఇలా ఓపెన్ చేసేసుకొని, ఇప్పుడు సపోజ్ మన సోఫాలో ఏదైనా పిల్లో కవర్ ఉందనుకోండి, ఈ పిల్లోని ఇలా మనము దూపేసుకోవచ్చు. చూడండి, ఇలా దూపేసుకొని ఇలా లాక్ చేసేసుకోవడమే జిప్పు. ఇప్పుడు చూడండి, బాగుంది కదా ఈ పిల్లో. మనము బాగా మట్టి కానీ ఏదన్నా దుమ్ము పెట్టేసిన తర్వాత మళ్ళీ తీసేసుకొని వాష్ చేసుకోవచ్చు. ఈ విధంగా మేము మొత్తం ఒక సెట్ వచ్చి 5 వచ్చినాయి అనమాట. ఇలాగ 5 వచ్చినాయి. ఇది అది తీసుకున్నాము. అలాగే ఇది కూడా తీసుకున్నాం. చాలా బాగున్నాయి. అయితే మనకి ఇంకా చాలా థ్రెడ్ వర్క్స్ ఉన్నాయి, కవర్స్ ఉన్నాయి కదా, చాలా బాగున్నాయి. ఇంకా రాజస్థాన్ డిజైన్ లో కూడా ఉన్నాయి. అయితే అవి కాస్ట్ ఎక్కువ ఉన్నాయి కదా, చాలా రేట్లు ఉన్నాయి. అయితే మాకు నచ్చినవి మేము సెలెక్ట్ చేసుకున్నాము. లైట్ కలర్ ఒకటి, ఇది వచ్చి థిక్ కలర్ తీసుకున్నాము. ఎగ్జిబిషన్ లో వస్తువులు మనకి ఏదైనా నచ్చింది ఏదైనా ఉంటే కంపల్సరిగా మీరు తీసేసుకోండి. పిల్లోస్ వచ్చి మొత్తం 5 వచ్చినాయి. అయితే ఇవి మొత్తం 900 చెప్పాడు. ఈ పిల్లోస్ చెప్తే మేము ఏంటంటే ఒక 900 చెప్పాడు కాబట్టి 600కి బేరమాడి తీసుకున్నాము. మీరు కూడా నాకు తెలిసి ఎగ్జిబిషన్ లో చాలా మంది తీసుకునే వాళ్ళు ఉంటారు. మీరు కూడా ఏమేమి తీసుకున్నారో, ఎగ్జిబిషన్ లో మీరు ఏం తీసుకుంటారో అవి కూడా మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకేనా అండి? అయితే మేము ఇవి అయితే 600 తీసుకున్నాము. ఇదొక ఈ పీస్ మొత్తం 5 వచ్చినాయి. ఇది పీస్ 5 వచ్చినాయి. మొత్తం 10 600 కదా, 1200 పడింది. చాలా తక్కువగా వచ్చినాయి. ఎగ్జిబిషన్ లో మనకి చాలా మంచి దొరుకుతాయి కాబట్టి బేరమాడనే తీసుకోండి. అలాగే ఇంకా వచ్చి ఇవి తీసుకున్నాము. ఇవి డైనింగ్ టేబుల్ దగ్గర పెట్టుకునేవి, అంతేనా? డైనింగ్ టేబుల్ దగ్గర పెట్టుకోవచ్చు. లేదంటే మనం ఏదన్నా ఫ్రూట్స్ పెట్టుకోవడానికి, ఏదైనా చెక్క వస్తువు కానీ దీని మీద పెట్టుకోవడం కూడా చాలా బాగుంటది.
ఇవి కూడా చాలా బాగా వచ్చినాయి. ఇలా ఫ్లవర్స్ టైప్ లో తీసుకున్నాము. ఇంకొచ్చి అంటే ఇవి గోల్డ్ కలర్ లో 2 తీసుకున్నాము. సిల్వరా కాపర్ కలర్ లో ఉండేవి ఒక 2 తీసుకున్నాము. ఇది ఒక్కో పీస్ వచ్చి ఎంత పడింది అంటే ఎంత పడింది? ఇది 100 రూపీస్ తీసుకున్నాం. ఇది ఒక్కో పీస్ వచ్చి 130 చెప్పాడు. ఒక్కో పీస్ వచ్చి 130 చెప్పాడు. అయితే మేము 100 రూపీస్ తీసుకున్నాం ఒక్కో పీస్. ఒకటి కాపర్ కలర్ లో తీసుకున్నాము, ఒకటేమో గోల్డ్ కలర్ లో తీసుకున్నాము. మొత్తం 4 పీసులు తీసుకున్నాము. ఇది చాలా బాగా పడింది, బాగా వచ్చింది. రీజనబుల్ గానే ఉన్నాయి మనకి కాస్ట్. ఇవి ఎగ్జిబిషన్ లో బాగా మంచి వస్తువులు ఉంటాయి. అలాగే ఇంకా మేము దీపావళికి వస్తుంది కాబట్టి దీపావళికి ఇంటికి ద్వారాలకి డెకరేషన్ కోసం అవి కూడా కొన్ని తీసుకున్నాం మేము. ఇవి చాలా తక్కువ వచ్చినాయి. డోర్ హ్యాంగర్స్ ఇలా 2 తీసుకున్నాము. ఎగ్జిబిషన్ లో ఈ 2 పీసులు వచ్చి 300 చెప్పాడు. అయితే మేము ఏం చేసామంటే 150 తీసుకున్నాం. అవి ఒకటి. ఇది వినాయకుడిది తీసుకున్నాం మేము. ఇవి కూడా ఉన్నా. ఎంత చెప్పు ఎంత ఇచ్చాడు? ఇవి కూడా 300 చెప్పాడు. 300 చెప్తే మేము 100 రూపీస్ తీసుకున్నాం. చాలా బాగున్నాయి. ఈ మధ్యలో చూడండి వినాయకుడిది ఇచ్చాడు. ఇది వుడ్ తో చేసింది వినాయకుడిది. చాలా బాగుంది, వుడ్ తో చేసింది వినాయకుడు. ఇది బిల్ల ఇలా రౌండ్ గా తిరుగుతుంది. వినాయకుడిది రౌండ్ గా తిరుగుతుంది చక్కగా. వుడ్తో చేసింది ఇది. ఇవి ఒక 2 తీసుకున్నాము. చక్క రీజనబుల్ గానే చాలా దొరికినాయి, మంచిగా తక్కువ రేటుకే పడింది. ఇంకా ఇవి నాకు సంబంధించినవి. అవిని ఇవి ఒక 2 తీసుకున్నా. ఇవి కూడా డోర్ హ్యాంగర్స్. ఇవి విడిగా లోపల తీసుకున్నాయి. ఇవి కూడా తక్కువ. సేమ్ డిజైన్ ఒకటే సన్ని. అవి మోడల్ ఒకటే. అనుకోకుండా చూడు ఎలా కలిసింది. కాకపోతే అవి ఏంటంటే అవి వైట్ కలర్ లో ఉన్నాయి. ఇవేమో సిల్వర్ కలర్ లో ఉన్నాయి. ఇవి ముత్యాలలాగా మధ్యలో. చాలా బాగా వచ్చినాయి. 100 రూపీస్కి వచ్చినాయి. ఎగ్జిబిషన్ లో గానీ మనకి నచ్చినవి ఏమైనా ఉంటే మాత్రం తీసుకోవడం మాత్రం మర్చిపోకండి. చక్కగా తీసేసుకోండి, బేరమాడి తీసుకోండి. ఎందుకంటే ఎగ్జిబిషన్ లో చాలా రకరకాల చాలా వస్తువులు వస్తా ఉంటాయి. ఎక్కడి నుంచో వచ్చి అన్ని పెట్టుకుంటారు కాబట్టి మనకు దొరకని వస్తువు అంటూ ఏది ఉండదు, అన్ని దొరుకుతాయి. కాకపోతే మనం బేరమాడి తీసుకుంటే చాలా బాగుంటాయి. ఇది వచ్చి ప్లాస్టిక్ ఫ్లవర్స్ లాగా బాగున్నాయి. ఈ రియల్ ఫ్లవర్స్ లాగా బాగా సెట్ చేస్తుంది. ఈ 3 వేసుకున్న తర్వాత ఇలా మామూలు పెట్టేసుకుంటే, ఇప్పుడు నేను 3 వేసుకున్నాను కదా, బాగున్నాయి. బాగుందా? ఇలా పెట్టేసుకోవడానికి బాగుంటది. మనం ఏమన్నా ఫంక్షన్ లో గానీ మామూలుగా వెళ్ళేటప్పుడు 3 వేసుకొని ఇది పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇది అక్కడ వీడియో ఇది ఒకటి. అలాగే హెయిర్ బ్యాండ్లు తీసుకున్నా. ఇవి వచ్చి హెయిర్ బ్యాండ్లు తీసుకున్నాను. ఇది చూడండి రియల్ గులాబీ లాగా బాగుంది. రియల్ ఫ్లవర్ లాగా ఇచ్చాడు. 20 రూపీస్ పడింది. ఇది 20 రూపీస్ పడింది. ఈ ఫ్లవర్ వచ్చి ఇవన్నీ అంతే. ఒక్కొక్కటి మొత్తం ఒక్కొక్కటి 20 రూపీస్ పడింది ఒక్కొక్కటి వచ్చి.
ఈ బ్యాండ్ ఇవి వచ్చి ఎంత పడింది? ఇది కూడా అంతేనా? ఇవి హెయిర్ బ్యాండ్లు కూడా 20 రూపీస్ పడింది. ఈ ఫ్లవర్ మాత్రం చాలా బాగుంది. ఈ ఫ్లవర్ ఎంతమందికి నచ్చిందో కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్. ఓకేనా? 20 రూపీస్ పడింది. ఓపెన్ చేసి చూద్దాం. సాగుతుంది బాగా, చాలా బాగుంది. ఇలా చేతికి ఎలా పెట్టేసుకుని. ఓకే, బ్రాస్లెట్ ఎప్పుడు ఇలా కిందకి జారిపోద్ది, లూజ్ గా ఉంటది. ఇది బ్యాండ్ కాబట్టి నీకు పట్టేసింది చేతికి. ఇది ఇలాగే ఉంటది. ఇవి కిందకి ఇలాగా ఇలా వస్తుంది. ఇది బాగుంది. ఒక రకంగా దిష్టికి కూడా పనిచేస్తుంది. ఇది ఇవి వచ్చి చెవులు, ఇయర్ రింగ్స్ తీసుకున్నాం. ఇయర్ రింగ్స్ చాలా బాగా వచ్చినాయి. మీలో ఎంతమంది ఎగ్జిబిషన్ లో ఇయర్ రింగ్స్ గాని ఎంతమంది తీసుకుంటారో కామెంట్ రూపంలో చెప్పండి. ఓకేనా అండి? అలాగే ఇవి వచ్చి బుట్టలు తీసుకున్నాను. ఫంక్షన్ కి, ఫెస్టివల్స్ కి పెట్టుకుంటాం కాబట్టి ఏదో ఒక జత తీసుకుంటే సరిపోతుంది. చాలా బాగున్నాయి. ఇది పీస్ వచ్చి 100 రూపీస్ పడింది. ఈ బుట్టలు వచ్చి 100 రూపాయలు పడింది. ఇవి ఎంత పడింది? ఇవి కూడా చాలా బాగున్నాయి. అసలు 50 రూపీస్ పడింది. ఇవి 50 రూపాయలు. మీలో ఎంతమంది ఎగ్జిబిషన్ లో నచ్చిన వస్తువులు తీసుకుంటారో కామెంట్ రూపంలో చెప్పండి. ఓకేనా అండి? ఇవండి నేను తీసుకున్న వస్తువులు ఎగ్జిబిషన్ లో. మీకు మేము ఎగ్జిబిషన్ లో కొన్న వస్తువులు మీకు నచ్చినాయి అని అనుకుంటున్నాను. అయితే మీకు ఈ వస్తువులు, మేము తీసుకున్న వస్తువుల్లో మీకు ఏది నచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఓకేనా ఫ్రెండ్స్? అయితే మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఇదిగో ఉంది కదండి ఇలాంటి గంట సింబల్ ని కొట్టడం మాత్రం మర్చిపోకండి. ఉంటా మరి, బాయ్.